హాయ్ అండి, అందరికీ నమస్తే. అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే బుక్ పేరు ద 5 AM Club. దీని రచయిత వచ్చేసి రాబిన్ శర్మ. అండ్ ఇది నా ఫేవరెట్ బుక్. ఇందులోంచి మెయిన్ కీ పాయింట్స్ మనం ఈరోజు 10 కీ పాయింట్స్ మాట్లాడేసుకుందాం. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ బుక్ కవర్ పేజ్ పైనే ఉంటుందండి, ఓన్ యువర్ మార్నింగ్, ఎలివేట్ యువర్ లైఫ్ అని. సో మనం మన లైఫ్ని మార్నింగ్ ఎలా ఉంచుతాం, ఎంత పాజిటివ్గా ఉంచుతాం, ఎంత మంచి ఆలోచనతో ఉంచుతాం, ఎంత మనం ఎక్సైట్ చేస్తాం, ఎంత మంచిగా ఆలోచిస్తాం అనే దానిపైన మన రోజంతా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ ఉదయాన్నే లేవంగానే ఎంత పాజిటివ్గా ఉన్నాం, ఎంత ఎనర్జీగా ఉన్నాం అనేది మన డే మొత్తం ఉంటుందని రచయిత చెప్తాడు. ఈ రెండో పాయింట్ ఏంటంటే, మనం ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు, లేదంటే ఏదైనా మన గోల్ని పెట్టుకొని దాన్ని సాధించడానికి వెళ్ళినప్పుడు మనకి ఎన్నో డౌట్స్ వస్తాయి. మనల్ని మనమే భయపడేలాగా చేసుకుంటాం. అలాగే మనకు అన్ని సాకులు దొరుకుతాయి. కొన్ని ఏంటంటే, అరే ఈరోజు వద్దులే, రేపు వద్దులే, తర్వాత చేద్దాం, ఇలా కుంటి సాకులు అంటాం కదా, అలాంటివన్నీ వస్తుంటాయి. ఈ భయాలు, సాకులు ఏవైతున్నాయో, అలాగే సందేహాలు కూడా, డౌట్స్ కూడా వస్తుంటాయి. సో వీటిని మనం ఎలా అధిగమించాలంటే ప్రయత్నించడం, టేక్ యాక్షన్ ఒక్కటే ఈ 3 ఇబ్బందుల నుంచి మనం బయటపడగలం. ఈ మూడింటినైతే ఈ బుక్లో రచయిత ఏమంటాడంటే, దొంగలు లాంటి వాళ్ళు ఈ ముగ్గురు: డౌట్, ఫియర్ అండ్ ఎక్స్క్యూజెస్. ఈ ముగ్గురు దొంగల్ని మన దగ్గర రాక, మన దాకా రాణించుకోకుండా ఉండేది ఎందుకంటే ప్రయత్నించడం. ఎనీ టైం మనం యాక్షన్ తీసుకుంటూనే ఉండాలి. ఓడిపోయినా, ఏం జరిగినా ప్రయత్నిస్తూనే ఉండటంలోనే వీటికి మనం దూరం చేయగలం, వీటికి మనం దూరంగా ఉండగలం. ఇక మనం 3వ పాయింట్కి వచ్చేస్తే, మనకి ఎంత మంచి ఐడియాస్ ఉన్నా, ఎంత మంచి ఆలోచనలు ఉన్నా, ఎంత గొప్పగా ఆలోచించగలిగినా వాటిని ఆచరణలో పెట్టకపోవడం, అంటే వాటిని మనం ప్రయత్నించకపోవడం, వాటిని స్టార్ట్ చేయకుండా మనం ఐడియాస్ వేస్తూనే ఉన్నాం, మైండ్లో ఆలోచిస్తూనే ఉన్నాం, కొత్త ఐడియాస్ వస్తున్నాయి, మంచి ఐడియాస్ వస్తున్నాయి, కానీ వాటిని మనము ప్రారంభించకుండా అలాగే ఆలోచిస్తూ కూర్చోవద్దని అంటాడు. ఎందుకంటే మనకు ఎంత గొప్ప ఐడియా అయినా రావచ్చు, మంచి ఐడియాస్ అన్నీ రావచ్చు, కానీ వాటిని ఒక స్టెప్ తీసుకొని ముందుకెళ్ళడం అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గొప్పగా ఆలోచించడమే కాదు, కొంచెంగా ఆచరణలో పెట్టడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అంటాడు ఈ రచయిత. ఇక మనం 4th పాయింట్ గురించి మాట్లాడుకుంటే, మనకు ఎక్కడైతే ఇబ్బందిగా ఉంటుందో, ఏ ప్లేస్లో అయితే ఇబ్బందిగా ఉంటుందో, ఏ పని ప్రారంభించినప్పుడు ఏ చోటులో మనకు ఇబ్బందిగా ఉంటుందో ఆ ప్లేస్లోనే మనకు విజయం దాగి ఉంటుంది. మనం ఫర్ సపోజ్ ఏదైనా జాబ్కి వెళ్ళినా ఇంటర్వ్యూలో ఇబ్బంది అవుతుంది. మనం ఎక్కడైనా కొత్త ఏదైనా పని ప్రారంభించినప్పుడు, స్టార్టప్ పెట్టినప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ కష్టాలు వస్తాయి కదా, అక్కడే మన విజయం దాగి ఉందంటాడు. మనం ఇబ్బంది పడే ప్లేస్లో, అంటే మనం కంఫర్ట్గా లేని ప్లేస్లో మనం బాధపడుతున్నామంటే అక్కడ మనకు ముందు వచ్చేసి విజయం ఉందని అర్థం. సో మనం ఏదైనా పని ప్రారంభించినప్పుడు మనకు ఇబ్బంది అనిపిస్తుందా, ఒకటే గుర్తుపెట్టుకోవడం, ఆ ప్లేస్లోనే మనకు విజయం ఉందని. మనం సాధించడానికి వెళ్ళే దారిలోనే ఎన్నో కష్టాలు వస్తాయి. కాబట్టి మనం ఏదైనా సాధించడానికి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్గా గుర్తుంచుకోవాల్సింది, మొదట ఇబ్బందులు సహజమే, ఆ ప్లేస్లో విజయం ఉందనేది మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలంటాడు. మనం ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు మనం దానికి ప్రిపేర్ అవుతాం కదా, అందులో మనం ఎంత బాగా ప్రిపేర్ అయితే, ఎంత బాగా సాధన చేస్తే, ఎంత బాగా ప్రయత్నిస్తే మనం వెళ్ళే దారి అంత నీట్గా, అంత సులువుగా ఉంటుందన్నమాట. మనం ప్రయత్నమే సరిగా చేయకుండా, ప్రాక్టీస్ కరెక్ట్గా చేయకుండా మనం ఏదైనా సాధించాలని చూస్తే అది అవ్వదు. మన గోల్ ఉంది, గోల్ని అక్కడ ఉంచాలి, కానీ ఇక్కడ మనం కష్టపడేది మాత్రం దీనికి 100 times ఉంటేనే మనం గోల్ దగ్గరికి చేరుకోగలం. కాబట్టి ప్రయత్నం, ప్రాక్టీస్, సాధన ఇవి చాలా ఇంపార్టెంట్. గోల్ ఎలాగో అక్కడ ఉంది, అక్కడ రెడీ, నీకోసం అక్కడ రెడీగా ఉంది, కానీ దాని దగ్గర చేరుకోవడానికి నువ్వు ఇక్కడ పడే ప్రాసెస్ ఏదైతుందో అది ఇంపార్టెంట్ అంటాడు, గోల్ కంటే కూడా. ఇది ఇక్కడ మనం ప్రాక్టీస్ కరెక్ట్గా చేస్తేనే గోల్ దగ్గరికి ఈజీగా చేరుకోగలం అంటాడు. ఇక 6th పాయింట్కి వచ్చేస్తే, మనం ఒకానొక టైంలో అందరం ఏమనుకుంటామంటే, లోకం మన కోసం మనకు నచ్చినట్టు మారితే బాగుండు, వ్యక్తులు కానీ పరిస్థితులు కానీ మనకు నచ్చినట్టు మారితే బాగుండు అనిపిస్తుంది. కానీ నిజంగా మారాల్సింది మన మైండ్ సెట్, మన మనసు. వాటిని కరెక్ట్గా మారిస్తే, వాటిని చూడడంలో, ఒక పరిస్థితిని కానీ ఒక వ్యక్తిని కానీ మనం చూడడంలోనే మనం చేంజ్ చేయగలం. దాంతోనే ఈ లోకాన్ని మనం వేరే దృష్టికోణం నుంచి చూడగలం. ఎలాగంటే, మనం ఎవరితోనైనా ఎలా బిహేవ్ చేస్తామో, ఎలా మాట్లాడతామో, వాళ్ళు కూడా తిరిగి మనం అదే విధంగా మాట్లాడతారు, మనతో బిహేవ్ చేస్తారు, మనతో ఉంటారు. కాబట్టి ఫస్ట్ ఏ పరిస్థితినైనా, దేన్నైనా మనం ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది మనం మారాలి. మనం మారితే ఆటోమేటిక్గా లోకం అనేది మారిపోతుంది. సో వాళ్ళ కోసం వాళ్ళు మారాలి, అవతల వాళ్ళు మారాలని కూర్చుంటే మన టైం వేస్ట్
తప్పించి ఇంకేముండదు. మనం మారితే డెఫినెట్గా మనం చూసే విధానం కూడా మారిపోతుంది. మన ఆలోచన విధానమే ఒక పాజిటివ్ వైబ్ లాగా అయిపోతుంది. 7th పాయింట్ ఏంటంటే, ఈ లోకంలో చావు కంటే భయంకరమైంది మనం బతికుండగానే చనిపోయేట ఫీల్ చేసేది ఏంటంటే, వేరే వాళ్ళ కోసం, అవతలి వాళ్ళ కోసం మన డ్రీమ్స్ని మనం వదిలేసుకోవడం, వాటిని విడిచిపెట్టేయడం ఉంటుంది. ఎందుకంటే మన లైఫ్ని మనం జీవించకుండా ఇతరుల కోసం, ఇతరులు నచ్చే విధంగా జీవించడం అనేది మనం బతికుండగానే చనిపోయినంత విలువ అంటాడు. మనం 8వ పాయింట్కి వచ్చేస్తే, మనం ఎంత గొప్పగా ప్రేమిస్తే అంత బాధల నుండి, అంత భయాల నుండి మనం దూరంగా వెళ్తున్నామని అర్థం. ప్రేమకి ఆ శక్తి ఉందంటాడు. మనం ఎవరినైతే ఎంత గొప్పగా ప్రేమిస్తామో అవతల వ్యక్తిని మార్చేంత శక్తి ప్రేమకు ఉంటుందంటాడు. ప్రేమకి లోకాన్ని మార్చేంత శక్తి ఉన్నప్పుడు సో మనుషుల్ని మార్చడం అనేది ఈజీ. సో ఎవరు ఎంత గొప్పగా ప్రేమిస్తే అంత ఈ లోకాన్ని అందంగా చూడగలుగుతారంటాడు. 9వ పాయింట్కి వచ్చేస్తే, మనం ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇష్టమైంది, మన గోల్ని మనం రీచ్ అవ్వడానికి ఒక స్టెప్ ముందుకు వేసినప్పుడు మనకు చాలా కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చి వదిలేద్దామని అనిపిస్తుంది కూడా. ఫస్టే ఇన్ని కష్టాలు వద్దులే, ఎందుకులే, లైట్ తీసుకుందాం అనిపిస్తుంది. అది ప్రతి ఒక్కరికి జరిగేది. ఇంకా కొన్ని రోజులు ఇంకా కష్టాలను దాటి వెళ్ళినప్పుడు మనకు అనుకున్నట్టుగా జరగకపోతే చికాకు పుట్టి ఇంకొద్దురా, ఇంకా లాస్ట్ ఇదే ఈ ప్రయత్నం చేసి ఆపేద్దాం అనిపిస్తుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎండ్లో లాస్ట్లో 100% విజయం ఉందని మనకు గ్యారంటీగా తెలిసినప్పుడు మనం చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో అదే మనకి ముందుకు నడిపిస్తుంది. మనం ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు కష్టం అనిపిస్తుంది కదా, ఒక్కసారి మనం అప్పుడు ఏం గుర్తు తెచ్చుకోవాలంటే, ఎండ్లో ఎలాగో నాకు విజయం రాసి పెట్టుంది, నా కోసం గ్యారంటీ అక్కడ ఉంది అని అనిపిస్తే ఇక్కడ పడ్డ కష్టం మనం ఒక్కసారిగా మర్చిపోతాం. ఆ కష్టాలకి అలవాటు పడిపోతాం. ఆ కష్టాలన్నీ నార్మల్గా అనిపిస్తాయి. అరే ఇది కామనే కదా, ఈ కష్టాలన్నీ వస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ నా గ్యారంటీ, ఇక్కడ విజయం, నా గోల్ కరెక్ట్గా అక్కడ రీచ్ అయ్యే టైంలో రీచ్ అవుతాను కాబట్టి ఇప్పుడు ఈ కష్టాలన్నీ నార్మలే, అందరికి వచ్చేటివే, నాకు వస్తున్నాయి కష్టాలు. సో మధ్యలో ఎంత కష్టాలు వచ్చినా ఏమొచ్చినా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, చివరిలో విజయం సాధించినప్పుడు ఆ సంతోషం ఉంది, ఈ కష్టాలన్నీ అసలు గుర్తుకు కూడా ఉండవు. లాస్ట్ పాయింట్ 10th పాయింట్కి వచ్చేస్తే, మనం ఈ లోకంలో ఎవరికైనా సలహాలు ఇవ్వచ్చు, ఎవరినైనా అంచనా వేయచ్చు, ఇంకా చెప్పాలంటే ఎవరినైనా తక్కువ అంచనా వేసి చూడవచ్చు, క్రిటిసైజ్ చేయొచ్చు. అది ఎవరైనా ఈజీగా చేసే పని. కానీ ఒకరిని మనం పొగడాలంటే, ఒకరిని ప్రోత్సహించాలంటే, ఒకరిని ఎంకరేజ్మెంట్ చేయాలంటే దానికి గుండె ధైర్యం కావాలి, గట్స్ ఉండాలి. అది ఎలాగంటే, వీక్ మైండెడ్, వీక్ హార్ట్ పీపుల్ ఏంటంటే ఎవరినైనా క్రిటిసైజ్ చేయగలరు, ఎవరినైనా ఈజీగా మూవ్ చేయగలరు. అది ఎవరైనా చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు వీక్ మైండెడ్ పీపుల్ ఆర్ వీక్ హార్ట్ పీపుల్. వాళ్ళకి అసలు హార్ట్ లేదనే అని చెప్పొచ్చు యాక్చువల్గా. సో కానీ ఎవరైనా మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారంటే దాని అర్థం వాళ్ళు ఆల్రెడీ ఇలాంటివన్నీ ఫేస్ చేసి వాళ్ళలో కరేజ్ ఉండి మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారని అర్థం. సో ఇంకా ఎవరైనా ఎప్పుడైనా మనల్ని డిస్కరేజ్ చేస్తున్నారు, లేదంటే మోక్ చేస్తున్నారు అని అనిపిస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, వాళ్ళు వీక్ హార్టెడ్ పీపుల్ అండ్ వీక్ మైండ్ పీపుల్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేమైనా చెప్పాలని ఉంటే కామెంట్ రూపంలో నాకు ఖచ్చితంగా చెప్పేసేయండి.